नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। SIR प्रक्रिया जवळपासून पूर्ण झालेली आहे असे म्हणणारे RDO 41,541 मतदान आणि म्हणून नोंद खुलासा। परिसर स्वच्छ ठेवावा असे म्हणणारे नगरपालिका चेअरपर्सनचा सल्ला। फायड्रे ड्रायड्रेचा भाग म्हणून 12व्या वार्डमधील अनेक कॉलन्यांना भेट। अविरत पावसामुळे पैनगंगा नदीला पूर। आंतरराज्य राष्ट्रीय महामार्गावरील पुलाजवळ आले पुराचे पाणी। शहरातील SIR प्रक्रिया पहिली काँग्रेस नेत्यांनी, उरलेल्यांनी 2 दिवसात नोंदणी करावी असे सल्ला। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद विधानसभा मतदारसंघामध्ये SIR प्रक्रिया ही जवळपास पूर्ण झालेली आहे असे RDO जगदीश्वरराव म्हणाले। शुक्रवारी त्यांनी आपल्या कार्यालयामध्ये माध्यमांशी संवाद साधला। मतदारसंघातील एकूण 292 मतदान केंद्रासाठी 2025 मतदार यादीप्रमाणे 2,50,390 मतदार नोंदणीकृत असून आजपर्यंत 2,08,852 मतदारांचे पूर्ण झालेले असल्याचे सांगण्यात आले। उरलेले 41,541 मतदार हे म्हणून नोंद झालेले आहे असेही म्हणाले। BLO ने वाटलेल्या या फॉर्मपैकी अजून 4,500 पर्यंत फॉर्म परत येणे बाकी असल्याचे सांगण्यात आले। 3 ऑगस्ट पर्यंत सर्वांनी ते फॉर्म BLO कडे परत द्यावे असे आवाहन केले। मतदारसंघातील 4ही मंडळामध्ये 100% ही प्रक्रिया पूर्ण झाल्याचे सांगण्यात आले। ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 292 పోలింగ్ స్టేషన్లలో గాను 2025 ఓటర్ లిస్టు ప్రకారం 2,50,390 ఓటర్లు నమోదైనరు। అందులో భాగంగా SIR కార్యక్రమంలో 2,08,852 ఓటర్లను ఇప్పటికే డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నారు। ఇప్పటి వరకు 41,541 ఓటర్లు వాళ్ళు యాబ్సెంట్ గాను లేదా డెత్ గాను షిఫ్ట్ గాను నమోదైనరు। అందులో కేవలము ఇప్పటి వరకు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 4 నుంచి 4,500 ఓటర్లు మాత్రమే ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రావాల్సి ఉంది। వాళ్ళని మేమందరం కూడా యాబ్సెంట్ ఓటర్ గానో షిఫ్ట్ ఓటర్ గానో డెత్ ఓటర్ గానో పరిగణిస్తున్నాం। అయితే ఇప్పటికీ ఇంకా 3 రోజుల సమయం ఉంది। ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వాల్సినటువంటి చివరి సమయము కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్స్ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఇంకా పూర్తి చేసి ఇవ్వని వాళ్ళు దయచేసి ఈ తేదీ కన్నా ముందే ఎలక్షన్ కమిషన్ ప్రకారము 3వ తేదీ అయినప్పటికీ 1-2 రోజుల ముందే మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా మేము ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాం। ఇప్పటి వరకు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాల్లో గాను ఇప్పటికే 4 మండలాల్లో 100% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది। జైనాథ్ మండలంలో 99.83% పూర్తయింది। కేవలము ఆదిలాబాద్ మావల ఆదిలాబాద్ అర్బన్ మండలాల్లో మాత్రమే 96% నమోదైంది। ఈ 2 మండలాలు మొత్తం కలుపుకొని కేవలం ఇంకా 4,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ రావాల్సి ఉంది। అవి కూడా ఓటర్లందరికీ అభ్యర్థిస్తున్నాం। ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో మీరు ఇవ్వాల్సిందిగా మీకు అభ్యర్థిస్తున్నాం। కాబట్టి ఏ ఒక్క ఓటరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న ఏ ఒక్క ఓటర్ దయచేసి మీరు తీసుకున్న ఫామ్ని నింపి మాకు ఇచ్చేయండి। ఒకవేళ ఏ ఓటర్ అయినా 2025 ఓటర్లో ఉండి 2002 ఓటర్ లిస్టులో రాలేదు అనుకున్న వాళ్ళు కూడా దయచేసి
ఎన్యూమరేషన్ ఫామ్ను ఖాళీ అయినా పర్వాలేదు మాకు అందజేయాల్సి బిఎల్ఓలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. 2 చోట్ల ఓటు నమోదు చేయడం ప్రాతినిధ్య చట్టం ప్రకారము నేరం, దాని కనీస 6 నెలల శిక్ష కూడా ఉంది. కాబట్టి ఎవరైనా పొరపాటున మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని మా భాషలో ఎన్నికల పరిభాషలో డూప్లికేట్ ఓటర్లని అని అంటాం. ఎవరైనా ఒకరు 2 చోట్ల ఉండడానికి प्रयत्निస్తే चट्ट प्रकारम चर्यలు తీసుకుంటాం. घरासोबतच परिसरही स्वच्छ ठेवावा असे आवाहन नगरपालिका चेअरपर्सन भंडारी अनुषा यांनी केले. शुक्रवारी फ्रायडे ड्राय डे कार्यक्रमाचा भाग म्हणून आदिलाबाद शहरातील 12व्या वार्ड न्यू हाऊसिंग बोर्ड कॉलनी ही कॉलनीला वार्ड नगरसेवक साई, DMHO डॉक्टर साधना, सॅनिटरी इन्स्पेक्टर शंकर यांच्यासोबत भेट दिली. स्वच्छताविषयी लोकांमध्ये जागृतीही केली. पावसाळ्यात डेंग्यू, मलेरिया, टायफॉइड, व्हायरल ताप यासारखे हंगामी आजार पसरू नयेत म्हणून प्रत्येकाने आपला परिसर स्वच्छ ठेवावा असे सुचवले. घरात कचरा साचू नये देण्यासोबतच डब्बे, कुंड्या, पाण्याच्या टाक्या, कूलर, टायर, नारळाच्या करवंड्या यांसारख्या ठिकाणी पाणी साचू नये याची काळजी घ्यावी असे म्हणाले. ఏదైతే ఈరోజు మేము సీజనల్ డిసీజ్ వాటి గురించి ఎవ్రీ ఫ్రైడే మేము ప్రతి ఒక్కొక్క వార్డ్ని తీసుకొని స్లమ్ ఏరియాలు కానీ ఎక్కడైతే కేసెస్ వచ్చే ప్రమాదం ఉంటుందో అటువంటి ప్లేస్గా మేము వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వార్డ్ నెంబర్ 12 భగవతి నగర్ వద్ద మేము విజిట్ చేయడం జరిగింది. ఏదైతే చాలా మట్టుకు మేము ఇప్పుడు ఈ వార్డ్ విజిట్ చేస్తే మాకు మొత్తం ఓపెన్ ఫ్లాట్సే ఎక్కువ ఉన్నాయి. ఈ ఓపెన్ ఫ్లాట్స్ వల్ల దయచేసి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ ఓపెన్ ఫ్లాట్స్ సరే మీరు ఇన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, కనీసం ఒక 50,000 పెట్టి మీరు మీ యొక్క ఫ్లాట్ని కొంచెం లెవెల్గా చేసుకుంటే ఎదుటి వాళ్ళకు చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీ ఫ్లాట్ కూడా సేఫ్టీగా ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ టైం అయితే మేము అలా కాదు, ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఆదిలాబాద్ టౌన్లో ఉన్నారా లేదంటే పల్లెటూరులో ఉన్నారా అర్థం అవ్వట్లేదు. మేము ఇప్పుడు ఇందాక తిరిగితే కనీసం వెళ్ళడానికి వీలుగా లేదు. చుట్టుపక్కల మొత్తం ఖాళీ ఫ్లాట్సే ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్లలో మరి మీరు సేఫ్టీగా ఉంచుకోవాలి కదా మీరు తీసుకున్నప్పుడు. అలా కాకుండా ఏదో కొన్నాం వదిలేసినాం అన్నట్టుగా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దీనికి ఒక మేము ఆలోచించింది ఏంటంటే మీ యొక్క ఎవరైతే ఫ్లాట్లని కొన్న ఫ్లాట్లు యథావిధిగా వదిలేసి నీట్గా ఉంచుకోకుండా ఉంటారో మీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం అవుతుందని మాకు మాత్రం తెలిస్తే తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. పెనాల్టీ వేస్తాము. ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తాము. మీరు వినలేదంటే మీ యొక్క ఫ్లాట్ పైన మేము తప్పకుండా పెనాల్టీ వేసి మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని నీట్గా చేయక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంచుతారు అప్పటి వరకు మేము ఇది కంటిన్యూ చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి విజ్ఞప్తి చేయడం ఉండదు, మరోసారి మాత్రం యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయం మేము గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము అందజేస్తామని తెలియజేస్తాం. आदिलाबाद विमानतळाच्या भूसंपादनासाठी निधी वितरणाचा जिओ जारी झाल्याचे सध्या सर्वेक्षण प्रक्रिया आणि प्रशासकीय कामे वेगाने सुरू झालेली आहे. शुक्रवारी शहरातील परिसरामध्ये असलेल्या भूसंपादन सर्वेक्षणाची DRO जगदीश्वर यांनी पाहणी केली. सर्वेक्षण पथके करत असलेली ही भूमी अभिलेखी तपासणी आणि सीमा निश्चितची कामे त्यांनी प्रत्यक्ष तपासली. अधिकाऱ्यांना अनेक महत्त्वाच्या सूचना देत काटेकोरपणे सर्वेक्षण करावे असे आदेशही दिले. दोन दिवसापासून कोसळणाऱ्या अविरत पावसामुळे आणि वरून येण्याच्या पुराच्या पाण्यामुळे आदिलाबाद जिल्ह्यात पैनगंगा नदी उग्र रूपाने वाहत आहे. आंतरराष्ट्रीय महामार्गावर डोलर येथील पैनगंगा
पुलाजवळ पाणी असल्याने स्थानिकांमध्ये भीतीचे वातावरण आहे. आणखी 2 दिवस अशीच परिस्थिती राहिल्यास पाण्याचा प्रवाह वाढून पुलाच्या पातळीपर्यंत पाणी येण्याची शक्यता दिसत आहे. नदीकाठाच्या मंदिरापर्यंत पाणी पोहोचून मंदिराचा कळस हा फक्त दिसत आहे. SIR नोंदणी प्रक्रियेत सहभागी न झालेल्या मतदारांनी तातडीने आपली माहिती द्यावी असे आदिलाबाद विधानसभा मतदारसंघाचे निरीक्षक राज्य GCC कॉर्पोरेशन चेअरमन कोटनाग तिरुपती आणि DCC अध्यक्ष नरेश जाधव यांनी सुचवले. शुक्रवारी आदिलाबाद नगरपालिका हद्दीतील अनेक वार्डामध्ये SIR नोंदणी प्रक्रिया ही काँग्रेस नेत्यांसोबत पाहिली. अजून फक्त 3 दिवसाचा वेळ आहे, विलंब करू नका असे म्हणण्यात आले. घटने दिलेल्या मतदानाचा ही अधिकार जपायचा असेल तर SIR निश्चितच मुदतपूर्व पूर्ण करून असे आवाहन केले. पात्र प्रत्येकाला मतदानाचा अधिकार जपण्याची जबाबदारी स्थानिक BLA-2 काँग्रेस नेते आणि कार्यकर्त्यावर आहे असे म्हणाले. అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఒకసారి ఏంటంటే రన్నింగ్ దగ్గర ఉంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు బిహేవ్ చేస్తే ఎవరైతే చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే దాదాపుగా ఇక్కడున్న వార్డ్ వైజ్ చూసుకుంటే 90% SIR కంప్లైంట్ కావడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 56 వార్డులకు సంబంధించిన డాటా సేకరణ చేసి దాంట్లో కొంత పరిశీలన చేసిన తర్వాత కొంచెం స్లోగా ఉన్నదన్న ఆలోచనలతోటి ఇలా DCC అధ్యక్షులు నరేష్ జాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా దానికి ఒక కమిటీని వేసి స్పెషల్గా దానికి SIRలో ఎక్స్పర్ట్స్ని కూడా చేపట్టడం వాళ్ళకు అక్కడ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రక్షించాలనే ఉద్దేశంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడికి BLOs కానీ BLAs కానీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. ఏదైతే ఆదిలాబాదు ఓటర్ మహాశయులకు ఒకటే విన్నపించేది, ఏదైతే రాజ్యాంగం కల్పిన ఓటు హక్కును మీరు వినియోగించాలంటే మీకు ఎక్కడైతే షిఫ్టెడ్ ఓట్లు కానీ ఎవరైనా ఇక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్న మీరు ఒకటే ఓటును సెలెక్ట్ చేయాలంటే మీరు దాన్ని చాలా పకడ్బందీగా, ఎందుకంటే 2 రోజులు ఉంది, ఇయ్యాలే చివరి రోజు అనుకున్న విధంగా మీరు పనిచేస్తే ఈ 3 రోజులని మనం ముందుకు వెళ్ళొద్దు. 3 తారీఖు వరకు అనుకుంటున్నాం కానీ 3 తారీఖు కాదు, ఇయ్యాలే లాస్ట్ డేట్ అన్నట్టుగా మీరందరూ కూడా ఓటర్లు దాన్ని క్లోజ్ చేసుకొని ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ ఓట్స్ ఉన్నాయో దాన్ని డిలీట్ చేసుకొని మీకు కావాల్సిన చోట దాన్ని ఎన్రోల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 90% వరకు మన ఎన్యుమరేషన్ అయింది. ఇంకా ఒక 10% పైన పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఎక్కడెక్కడ ఏది ఉందో
మరి క్షేత్రస్థాయిలో కూడా ఈరోజు మేము ఏదైతే ఆదిలాబాద్ టౌన్లో 56 పోలింగ్ స్టేషన్స్లో బిలో 95% ఉన్నాం. సో దాన్ని ప్రత్యేకంగా మేము డివైడ్ చేసాం, క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి అక్కడ కూడా ఈరోజే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఇన్ఛార్జ్లను కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఇన్ఛార్జ్లకు 5 నుంచి 7 పోలింగ్ స్టేషన్స్ సీనియర్ నాయకులను పెట్టి ఆ ఎలిమినేషన్ ఉన్నటువంటి పెండింగ్లోనే వెంటనే చేయడానికి రేపటికల్లా వాళ్ళకు టార్గెట్ ఇచ్చాము. ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకు డివైడ్ చేసాం. కాబట్టి సెన్సస్ అయినా ఆ విధంగా పని జరుగుతూ ఉంది. మరి మేము ఒకటే ఓటర్ మహాశయులకు మేము కోరుకుంటా ఉన్నాం, మీరు తెలుసుకోవాలా, ఎందుకంటే మీరు ఎక్కడ डबल ఓటున్నా కూడా ఏదో ఒక దగ్గర మీరు మీ ఓటు నమోదు చేసుకోవాలా. मध्यान्ह भोजन योजनेच्या कामगाराच्या समस्या सोडवाव्या अशी मागणी AITUCचे जिल्हा सचिव देवेंद्र यांनी केली. शुक्रवारी आदिलाबाद शहरातील TEO कार्यालयासमोर काळ्या रिबीनसह कामगारांसोबत धरणे आंदोलने केली. कोंबडीची अंडी सरकारने पुरवावी, नाहीतर अंड्याची किंमत वाढवून द्यावी अशी मागणी केली. विद्यार्थ्यांना पौष्टिक आहार देणाऱ्या मध्यान्ह भोजन योजना कामगारांच्या समस्या केंद्र आणि राज्य सरकार लक्ष देत नाही असे सांगण्यात आले. आता तरी भोजन कामगारांच्या मागण्यावर सरकारने प्रतिसाद देऊन न्याय द्यावा असे आवाहनही केले. కోడిగుడ్లు ప్రభుత్వం వెంటనే కోడిగుడ్లు ప్రభుత్వం కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, గుడ్ల రేట్లు పెంచేంత వరకు ఐక్యత, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈఎస్ఐ సౌకర్యం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. కోడిగుడ్లు ప్రభుత్వమే, కోడిగుడ్లు ప్రభుత్వమే, కోడిగుడ్లు ప్రభుత్వం. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, గుడ్లను ప్రభుత్వమే. జిందాబాద్ జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఈరోజు AITUC అనుబంధం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గుడ్ల రేట్లను పెంచాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని DO ఆఫీసులు, జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకు అనేక సార్లు చెప్పి అలసిపోయి చెప్పలేక ఇవాళ ఆదిలాబాద్ జిల్లా DO ఆఫీస్ ముంగట నల్ల బట్టలు మూతికి కట్టుకొని వినూత్న నిరసన తెలుపుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న చూసినాం 8 నుంచి 9 రూపాయలకు ఒక్కొక్క గుడ్డు రేటు వేయింది. ఇలా కార్మికులకు బిల్లులు అందక ఆ రేట్లు ఇక్కడ ఇచ్చే ప్రభుత్వం ఒక రేటు అయితే ఇక్కడ పెరుగుతున్నది ఒక రేటు, కాబట్టి కార్మికులు కొని తెచ్చి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే బాగుంటుందని యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు తెలియజేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము దాని మీద చర్చిస్తున్నాం, దానికి ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇప్పటివరకు ఏం చేయలేకపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలా, లేదు అంటే ఇమీడియట్లీ రేట్లను పెంచి కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు ఎల్లుండి మా రాష్ట్ర మహాసభలు ఉన్న యూనియన్ మధ్యాహ్న భోజన కార్మికులే ఆ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర 4వ మహాసభలలో మిలిటెంట్గా కార్యాచరణను రూపొందించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే విధులు బహిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా నేటి బాలలే రేపటి పౌరులు రక్తహీనతకు గురి కావద్దని చెప్పేసి, డ్రాపింగ్ కావద్దని పెంచాలని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చారు గత 20-24 సంవత్సరాల క్రితము. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా మన దేశంలోనే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది మధ్యాహ్న భోజన కార్మికులే. వాళ్ళు ఇంకా గుడ్ల రేట్లు పెంచి వాళ్ళు అదనంగా డబ్బులు పెట్టి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే గుడ్లను అయితే ప్రభుత్వమే సరఫరా చేయాలా, లేకుంటేనేమో రేట్లను పెంచి వెంటనే ఇవ్వాలని చెప్పేసి डिमांड చేస్తాం. लोकांनी सायबर गुन्ह्याबाबत सतर्क राहावे असे निर्मल DSP श्रीनिवास म्हणाले. जिल्हा SP जानकी शर्मिला यांच्या आदेशानुसार निर्मल जिल्हा सोन मंडळ कडतल गावामध्ये पोलिसांनी मोठ्या प्रमाणात कॉर्नर सर्च राबवला. यावेळी योग्य कागदपत्रे नसलेली 51 दुचाकी, 2 कार जप्त करून प्रलंबित ट्रॅफिक चालन वसूल केले. नंतर ग्राम सरपंच गुर्रम रामू यांच्या उपस्थितीमध्ये ग्रामस्थांना सायबर गुन्ह्याबाबत जागृती केली. अनोळखी लोकांचे फोन कॉल, लिंक, OTP, बँक तपशील याबाबत सावध राहावे असे सुचवले. युवकांनी अंमली पदार्थ व इतर वाईट व्यसनांपासून दूर राहावे. दुचाकी चालकांनी हेल्मेट सक्तीने घालून वाहतुकीचे नियम पाळावे असे सुचवण्यात आले.
ఇప్పుడు అంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్పే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి ఓటీపీస్ వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, ఓటీపీ వస్తే ఫోన్ చేసి అడగగానే చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బారిన పడొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం అంటే ఏదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడేసి అదే ఇది కరెక్ట్ అయిపోవచ్చు అని చెప్పి ఓటీపీ చెప్పడం, మీ ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటట్టు ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటున్నారు 10-11కి, ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ ఈ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారు అంటే అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతారు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆధార్ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండే, ఎటు తిరుగుతుండే, ఎవరి దగ్గర పోతుండ్రు అంటే మీకు అర్థమైపోతుంది వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్గా గుర్తించి అతనికి కావాల్సిన చికిత్స హాస్పిటల్లో కానీ సీక్రెట్గా తెలియకుండానే చేయిస్తాం. अदेविधंगा ఎవరైతే సప్లై आदिलाबाद संसदीय क्षेत्रातील 6 विधानसभा मतदारसंघामध्ये SIR प्रक्रिया 100% पूर्ण झालेली आहे आणि उरलेल्या एका मतदारसंघामध्ये 98% पूर्ण झालेली आहे असे आदिलाबाद संसदीय SIR समन्वय आरपेल्ली मोहन म्हणाले. या प्रक्रियेत अहोरात्र मेहनत करणाऱ्या या BLA2 आणि नेत्यांचे त्यांनी कौतुक केले. गुरुवारी आदिलाबाद DCC कार्यालयात राज्य ग्रंथालय चेअरमॅन रियाज अहमद, उर्दू अकादमी चेअरमॅन ताहेर बिन हंदन, DCC अध्यक्ष डॉक्टर नरेश जाधव यांच्यासोबतच SIR प्रक्रियेबाबत माध्यमांशी संवाद साधला. 100% पूर्ण झाले म्हणजेच काम संपले नाही, तर इथून पुढे मतांची आकडेवारी काढून पात्र मतदारांचा मतदानाचा अधिकार जपण्याची गुंतवणे असे कार्यकर्त्यांना मार्गदर्शनही केले. यापूर्वी अनेकदा SIR प्रक्रिया झाल्या असल्या तरीही यावेळी काँग्रेस पक्षाने विशेष लक्ष देण्याचे कारण केंद्रातील भाजप सरकारची भूमिका आहे, अशी टीका रियाज अहमद यांनी केली. మాజీ DCCB చైర్మన్ పెద్దలు అడ్డి భోజారెడ్డి అన్న గారికి, ఉమ్మడి జిల్లా ముఖ్యంగా ఆదిలాబాద్ మిత్రులారా వ్యక్తి లేదా పంజాబ్ కూడా కావచ్చు, రాజస్థాన్లో రకరకాల ఎలక్షన్లో రకరకాల అభిప్రాయాలతో కాంగ్రెస్ ఓటు తొలగించాలనే ప్రక్రియ జరిపి కొంత సక్సెస్ అయింది అక్కడ. కానీ తెలంగాణలో ఆది నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పార్టీ అంతా బలంగా ఉంది. కాబట్టి ఇలా బీజేపీ పాచికలు పారే అవకాశం లేదు. బీజేపీ కన్నా ధీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసి మరి ఓటరు నామోదు కార్యక్రమంలో ఈ SIRలో మరి ప్రత్యేక శ్రద్ధతో కమిట్మెంట్లో పనిచేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మేము 100కి 100 వాళ్ళు ఓటు ఎవరిది పోకుండా కాపాడేందుకు ప్రయత్నం మేము చేశామన్నమాట మరొకసారి తెలియజేస్తూ, ఆగస్టు 12 నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా
ఓటరు ముసాయిదాను ప్రభుత్వం పరంగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు కూడా మన బిఎల్ఏలు ఆ ముసాయిదా నోటీసులో ఒక పేర్లను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తప్పిపోయిన వారు ఉంటే మరొకసారి ఆ రోజు కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియలో కూడా మన బిఎల్ఏలు భాగస్వాములు కావాలనే మాట కూడా చెప్తూ నూతనంగా అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించే విధంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ముందుండి కొత్త ఓటర్లను కూడా చేర్పించాలనే మాట నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మేధావులందరినీ కోరుతా ఉన్నాను. ఈ విధంగా ఈ ఓటర్ ప్రక్రియలో తెలంగాణ ప్రాంతంతో పాటు మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100% SIR ప్రక్రియ పూర్తి చేసినందుకు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓటు అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో అనేక సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కి సంబంధించిన కార్యక్రమాలు రూపొందించబడ్డా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్ ఒక కుట్రబద్ధంగా ఓటర్లను తొలగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము గత దశాబ్దాల నుంచి ఓటర్లను చేర్చే ప్రయత్నం చేశాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ఓటర్లను తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడే నేపథ్యంతో భారత స్వతంత్ర ఉద్యమ వారసులుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని కాపాడే ఒక రాజకీయ శక్తిగా ఈరోజు సర్ బాధ్యతను మేము ఈరోజు ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక సివిల్ సొసైటీ పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పోషిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూపొందించబడ్డ సర్ ఫామ్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల ఆధారంగా వలస కూలీలు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలు ఈ ఓటు హక్కుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రూపంలోనే సర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించబడింది. దాన్ని మేము తిప్పికొడుతూ ఆదిలాబాద్ उम्मडी जिल्ह्याలో మొత్తం काँग्रेस पार्टी जिल्हा नायकांच्या सहकारांతో निर्मल जिल्हा सारंगपूर मंडळातील स्वर्ण प्रकल्प कमाल पाण्याच्या पातळीच्या जवळ पोहोचत आहे. प्रकल्पाची कमाल पाण्याची पातळी ही 1183 फूट असून सध्याची पाण्याची पातळी 1180.1 फूट आहे. 2 दिवसापासून पडणाऱ्या पावसामुळे आणि वरून येणाऱ्या पुरामुळे प्रकल्पामध्ये 648 क्युसेस इनफ्लो येत आहे. आउटफ्लो मात्र नाही. प्रकल्पाचे सर्व 6 गेट बंद आहे. हा प्रकल्प एकूण 8,945 एकर आयतट्टा सिंचन पाणी देत आहे. कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील बेल्लमपल्ली एरियातील एकमेव ओपन कास्ट खाण कायरगुडा ओसीने 2026 ते 27 आर्थिक वर्षासाठी निश्चित केलेले कोळसा उत्पादनाचे उद्दिष्ट ओलांडले असल्याचे बेल्लमपल्ली एरिया जनरल मॅनेजर रमेश म्हणाले. व्यवस्थापकाने ठरलेल्या 9.93 लाख टन उद्दिष्टापैकी आधीच 12.34 लाख टन कोळसा उत्पादन करून हे 124% प्रगती साधलेली असल्याचे सांगितले. मुसळधार पावसामुळे ओव्हरबर्डन हटवण्याच्या कामामध्ये थोडी अडचण झाली असली तरीही 60% प्रगतीचे काम सुरू असल्याचे सांगितले. पावसातही कोळसा उत्पादन अडथळा येऊ नये म्हणून विशेष कृती आराखडा तयार करून उत्पादन करत असल्याचे म्हणाले. कायरगुडा ओसी कामगारांनी शिस्तासोबत सुरक्षा नियम पाळून సేఫ్టీ విభాగంमध्ये 4 పురస్కార్ మిळवले असल्याचेही म्हणाले. సూపర్వైజర్లకి అలాగే మాతో పాటు పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మున్ముందు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మాకు 5 స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. ఈ మైన్కి మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి ఆ అవార్డు రావడం జరిగింది. మరి ఈ మున్ముందు కూడా ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ
మరి బెల్లంపల్లి ఏరియా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలాగే పాత్రికేయ మిత్రులందరూ తమ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాగా ఈ 3 రోజులు అండి మాకు 3,50,000 క్యూబిక్ మీటర్ల ఓబీ ఉత్పత్తి తీయలేకపోయాము. దానికి అనుగుణంగా రోజుకి 12,000 చొప్పున 36,000 టన్నుల బొగ్గు కూడా మేము ఉత్పత్తి చేయలేకపోయాము. కానీ మా యార్డ్స్లో కోల్ యార్డ్లో ఉన్న బొగ్గుని మేము డిస్పాచ్ చేస్తున్నాము. మళ్ళా వర్షాలు తగ్గిన వెంటనే క్వారీలోంచి ఆ బొగ్గుని తీయటానికి ఆస్కారం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి మేము पणजेస్తామని తెలియజేస్తున్నాం. कोमरंबी मासिपाबाद जिल्हा वांकेडी मंडळ केंद्रातील एससी मुलांच्या वसतिगृहाला जिल्हाधिकारी हरिता यांनी अचानक भेट दिली. विद्यार्थी अनेक अडचणी भोगत असल्याची माहिती मिळाल्यावर त्यांनी वसतिगृहाला भेट दिली. पत्र्याच्या शेडच्या खोल्यांमध्ये पावसामुळे गळती असल्याची माहिती मिळाल्याने पाहणी केली. विद्यार्थी राहत असलेल्या खोल्यांमध्ये कोणतीही गळती नसल्याचे स्पष्ट केले. केवळ स्टोअर रूम आणि स्वयंपाकघरातच पावसाचे पाणी गळत असल्याचे आढळले. गरज पडल्यास विद्यार्थ्यांना तातडीने दुसऱ्या भाड्याच्या इमारतीमध्ये तात्पुरते हलव असे सांगण्यात आले. सध्या जीर्ण झालेल्या जुन्या इमारतीऐवजी नवीन वसतिगृह इमारत बांधण्यासाठी योग्य प्रस्ताव सरकारला पाठवू असे म्हणाले. వాళ్ళకి తీసి వాళ్ళది ఎక్కడ ఉంది? వాళ్ళ కుక్ వేరే నీ కుక్ వేరే ప్రొవిజన్ కూరగాయలు అవన్నీ ఎక్కడ పెట్టారు? రోజర్ ఇప్పుడు రైస్ అక్కడ ఉంది, అదొకటేసారి సప్లై అవుతుంది కదా? ఎన్ని రోజులైంది? ఇబ్బంది హాస్టల్లో కొంచెం ఏమైనా విద్యార్థులకు ఇబ్బంది ఉందని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే విజిట్ చేద్దామని వచ్చాను. ఎక్సెప్ట్ ఈ ఆర్సీసీ రూఫ్ ఎక్కడైతే ఉందో ఇది ఎక్కడ పిల్లల రూమ్లలో లేదు, మొత్తము రేకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదని అర్థమైంది. ఓన్లీ వాళ్ళ స్టోర్ రూమ్లో అక్కడ కొన్ని లీకేజెస్ ఉన్నాయి. అవసరమైతే దెన్ ఒక ఆల్టర్నేట్ బిల్డింగ్ రెంట్కి తీసుకొని వాళ్ళని షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే విద్యార్థులకు ఏమి సేఫ్టీ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే ప్రతి రూమ్లో తిరిగి చూసాము. వాళ్ళందరికీ ఆర్సీసీ రూఫ్ లేదు, టిన్ రూఫ్సే ఉన్నాయి, లీకేజెస్ కూడా ఏమీ లేవు. సో ప్రస్తుతానికి వాళ్ళందరూ కంఫర్టబుల్గానే ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం. బట్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్రపోజల్ పంపుతాము. మీన్వైల్ ఏదైనా బెటర్ బిల్డింగ్ ఇక్కడ వాంకడి చిన్న ప్లేస్ తెలుసు, సో ఇంతమంది పిల్లల్ని అకామిడేట్ చేయడానికి ఇమీడియట్గా దొరకకపోవచ్చు. ఏదైనా 2 పక్క బిల్డింగ్లో ఉన్నా కూడా వాటినైనా మేము రెంట్కి తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని ఒక బెటర్ బిల్డింగ్కి షిఫ్ట్ చేస్తాము. ఇప్పటికైతే దెర్ ఈజ్ నో సేఫ్టీ ఇష్యూ ఫర్ ఎనీ స్టూడెంట్స్, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. సో అది ఫిజికల్గా చూద్దాము న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి వచ్చాను. సో నౌ ద ఇష్యూ ఈజ్ ఓके, बट स्टिल वी विल ट्राय टू इम्प्रूव द कंडिशन्स. निर्मल शहरातील गंदीरामांना दत्त साई मंदिराचे नवीन चेअरमॅन म्हणून कोट्टे शेखर यांनी पदभार स्वीकारला. मंदिर समिती सदस्य, भक्त लोक प्रतिनिधी आणि मान्यवरांच्या उपस्थितीमध्ये हा कार्यक्रम भक्तिभावाने झाला. निर्मल विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कुचरी श्रीहरी राव यांनी नवीन चेअरमॅनला शुभेच्छा दिल्या. मंदिराच्या विकासासाठी निश्चयाने काम करावे आणि भक्तांना चांगल्या सुविधा देण्यासाठी प्रयत्न करावा असे श्रीहरी राव यांनी सुचवले. मंदिराचा कारभार पारदर्शक असावा आणि कोणत्याही भक्ताला त्रास होणार नाही यासाठी सेवाभावाने काम करावे अशी अपेक्षाही व्यक्त केली. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు మా పదవి బాధ్యతలను విధులను మా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించదు. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థ
వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించనని దీని మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి నిన్న గురు పౌర్ణిమ, ఈ రోజు గురువారం. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 2 నెలల నుంచి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజులుగా మంచి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి రైతులంతా ఆనందంలో, ప్రజలంతా ఆనందంలో ఉన్న సందర్భంలో ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకార గడువు రావడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కొట్టశేఖర్ గారు మా ఉద్యమ సహచరుడు, మా గురువు గారి కొడుకు. మా రాజేశ్వర సార్ ఖానాపూర్లో పనిచేసినప్పుడు మేము వారి వద్ద చదువుకున్నాం. మా గురువు గారి కుమారుడు. అలాగే సోదరులు చెప్పినట్టు ఈ టెంపుల్ అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సంవత్సరాలుగా ఈ గుడికి ఎంతో సేవ చేసిన విషయం నేను ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. అందరినీ కలుపుకుపోయి ఇటు వర్గము అటు వర్గంలో లేకుండా అందరినీ కలుపుకుపోయి అందరి చేయుత సహకారాన్ని తీసుకొని ఎవరు ఎంత చేయగలిగితే అంత వారితో సహకారం తీసుకొని పోటీ వాతావరణంలో వారికి అవకాశాలు ఇచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని అత్యంత అభివృద్ధి దిశగా శేఖర్ గారి నాయకత్వంలో మరి పాలక మండలి తీసుకెళ్లాలని నేను అభిలషిస్తూ తీసుకెళ్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఉంటాయో వాటిని తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని మనం సాధించుకుందామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ ఉన్నారో వారందరితో ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరున్నప్పుడు ఎట్లయితే అభివృద్ధి చేసిందో అంతకంటే కూడా రెట్టించిన అభివృద్ధితో కనిపిస్తూ భక్తులకు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసే దిశగా మరి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి, భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అటువంటిది భవిష్యత్తులో ప్రతిరోజు అన్నదానం జరిగే స్థాయికి మరి తీసుకెళ్లాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరితో మనవి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. SIR प्रक्रिया जवळपासून पूर्ण झालेली आहे असे म्हणणारे RDO. 41,541 मतदान आणि म्हणून नोंद खुलासा. परिसर स्वच्छ ठेवावा असे म्हणणारे नगरपालिका चेअरपर्सनचा सल्ला. ड्राय ड्रेचा भाग म्हणून 12व्या वार्डमधील अनेक कॉलन्यांना भेट. अविरत पावसामुळे पैनगंगा नदीला पूर. आंतरराज्य राष्ट्रीय महामार्गावरील पुलाजवळ आले पुराचे पाणी. शहरातील SIR प्रक्रिया पाहिली काँग्रेस नेत्यांनी. उरलेल्यांनी 2 दिवसात नोंदणी करावी असे सल्ला. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.